ఉన్నత చదువుల కోసమో ఉజ్వల భవిష్యత్తు కోసమో విదేశాలకు వెళ్లి వివిధ కారణాలతో పలు ప్రమాదాలతో మృతి చెందుతున్న తెలుగు విద్యార్థులకు చెందిన వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కెనడాలోని ఓ తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి వ్యవహారం తెరపైకి వచ్చింది. ఉన్నత చదువుల కోసమని కెనడా దేశానికి వెళ్లిన విశాఖలోని గాజువాకకు చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అతని వయసు 33 సంవత్సరాలు. ఫణికుమార్ ఇటీవల MBA పూర్తి చేశారు. ఈ క్రమంలో MS చదవడం కోసం ఈ ఏడాది ఆగస్టులో కెనడాలోని కాల్గరీ నగరంలో ఉన్న సదరన్ ఆల్బర్టా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరారు. మిత్రులతో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 14న తండ్రి నాగప్రసాద్ కు ఫణికుమార్ రూమ్మేట్ ఒకరు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా మీ కుమారుడు ఫణి నిద్రలోనే గుండెపోటుతో చనిపోయాడని మిత్రుడు వివరించాడు. అంతేకాదు ఈ మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారట. దీంతో తీవ్ర ఆందోళన చెందిన ఫణికుమార్ తల్లిదండ్రులు నాగప్రసాద్, గీతాబాయితో పాటు కుటుంబ సభ్యులు వెళ్లి స్థానిక ఎమ్మెల్యేను కలిశారు. ఈ మేరకు విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే జిల్లా కలెక్టర్ కు, విశాఖ ఎంపీకి పరిస్థితిని వివరించారు. ప్రస్తుతం అక్కడున్న అధికారులతో మాట్లాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే ఫణి మృతికి నిద్రలో వచ్చిన గుండెపోటు కారణమా లేక మరేదైనా కారణముందా అనేది తెలియాల్సి ఉంది. ఈ సమయంలో ఫణికుమార్ కు సంబంధించిన ల్యాప్టాప్, పాస్పోర్ట్, సెల్ ఫోన్ మొదలైన వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మరోవైపు ఫణికుమార్ తల్లిదండ్రులు రోధిస్తున్నారు. తమ కుమార్ని డెడ్ బాడీని ఇండియాకు రప్పించాలని వేడుకుంటున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.